గాంధీ భవన్లో క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బట్టి, పొన్నం, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈసీ పైన రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ప్రదర్శన చేశారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. అయితే ఈ సందర్భంగా క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని అన్నారు ఆయన. ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం మార్చాలని బీజేపీ చూస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తం మీద ఈ రోజు గాంధీ భవన్లో క్విట్ ఇండియా దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ఇస్తూనే ఒకవైపు బీజేపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం అంటే దినోత్సవం సందర్భంగా కూడా గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఎందుకు రావాల్సి వచ్చిన అంశాలపై కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రధానంగా అంటే 1942 ఆగస్టు 8న ముంబైలోని ఏదైతే ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన వ్యాఖ్యలు మహాత్మా గాంధీ చేశారు. అయితే డూ ఆర్ డై అనే ఒక నినాదంతో కూడా ఈ ఉద్యమం విస్తృత రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాక్షస బ్రిటిష్ పాలనను అంతం చేయాలి, బ్రిటిష్ ని భారతదేశాన్ని పారదోలాలనే అంశంలో కూడా మహాత్మా గాంధీ చేపట్టినటువంటి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అనే ఒక నినాదం అనేది దేశవ్యాప్తంగా అప్పుడు ప్రజల్ని కదిలించింది. ఈ నేపథ్యంలో కూడా ఆ ఉద్యమంలో కూడా దేశ ప్రజలందరూ పాల్గొన్న నేపథ్యంలో కూడా ఆ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనేది భారత స్వాతంత్రం రావడానికి ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు గాంధీ భవన్ లో కూడా ఆ ఉద్యమం రోజు సందర్భంగా ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ప్రధానంగా అంటే దేశ ప్రజల్ని కాపాడడమే కాంగ్రెస్ లక్ష్యం. కాంగ్రెస్ దేశాన్ని కాపాడాలని చూస్తుంటే బీజేపీ మతతత్వ బీజేపీ పార్టీ మాత్రం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కూడా చూస్తుందంటూ కూడా ఇప్పటికే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని పరిరక్షణ కోసం ఏదో కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. మరొక వైపు కులగణన చేసి ఆ దేశాల్లో ఉన్నటువంటి మొత్తం జనగణన కులగణన చేసి ఎవరికి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని కూడా రాహుల్ గాంధీ పాటుపడుతున్న నేపథ్యంలో కూడా బీజేపీ కుట్రలతో కూడా జీర్ణించుకోలేక అడ్డుకుంటుంది అంటూ కూడా ఇప్పటికే మాట్లాడిన పరిస్థితి. ఏదేమైనా సరే రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్ ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే కులగణన చేపట్టడంతో పాటు ఏదైతే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ లాంటి మహామహులే ప్రాణాలు అర్పించిన నేపథ్యంలో కూడా అలాంటి కాంగ్రెస్ జాతీయవాదం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికీ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలు కుట్రలు చేసి విచ్ఛిన్నం చేయాలని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టాలని కూడా చూస్తున్నారని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో కూడా మొత్తం యువత అంతా మేల్కోవాలి, బీజేపీ కుట్రల్ని భగ్నం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రజాపాలన చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, మహిళలను కోటీశ్వరం చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. మరొక వైపు స్థానిక సంస్థలకు సంబంధించి డెడ్ లైన్ పై కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఖచ్చితంగా కోర్టు విధించినటువంటి డెడ్ లైన్ కూడా కాంగ్రెస్ మేము గౌరవిస్తామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం కేబినెట్ ఆమోదం ఆర్డినెన్స్ కు గవర్నర్ పంపించాము, కానీ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది రాష్ట్రపతి దగ్గర. అంటే గవర్నర్ న్యాయ సలహా కోర్టు కూడా రాష్ట్రపతికి పంపించిన నేపథ్యంలో కూడా ఆ పీసీ బిల్ అనేది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈలోపు అంటే అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చింది, కానీ ఇప్పుడు అడ్డుకుంటుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే బీజేపీ కుట్రల్ని మానుకొని బీసీలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ బీసీల కోసం న్యాయం చేయడం కోసం పాటుపడుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కు మద్దతు పలకాలంటూ కూడా ఆయన హితవు పలికారు. ఈ నేపథ్యంలో కూడా ముస్లిం రిజర్వేషన్లు అంటూ కూడా కావాలని అడ్డుకుంటుంది బీజేపీ. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే దేశంలో అందరూ సమానమే. ఖచ్చితంగా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ల బీసీల రిజర్వేషన్లో ముస్లింలు లేరంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక్కడ కావాలని అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ కి ప్రజల్లో వస్తున్న ఆధారాన్ని తట్టుకోలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఏమైనా సరే కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. శ్రీనివాస్, థ్యాంక్ యూ.